ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల వెళ్ళే చాలామంది శ్రీవారి భక్తులకి శ్రీవారిని దగ్గరగా వెళ్ళి దర్శించుకోవాలని చాలామందికి ఉంటుందండి. కాకపోతే ఈ దర్శన టికెట్ అయితే ఏ విధంగా బుక్ చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు. అంటే ఈ దర్శన టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వీళ్ళు శ్రీవారిని కేవలం 5 అడుగుల దూరం నుండి మాత్రమే స్వామివారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. దీన్నే మనం మొదటి గడప దర్శనం అని, లేదా విఐపి దర్శనం అని, లేదా ఎల్లవ దర్శనం అని కూడా పిలుస్తూ ఉంటామండి. ఈ టికెట్ ఎవరైనా సరే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. చాలామంది విఐపి దర్శనం అంటే కేవలం విఐపీలు మాత్రమే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనలో చాలామంది శ్రీవారి భక్తులు అయితే ఉన్నారండి. కాదండి, ఈ టికెట్ బుక్ చేసుకుంటే మీరు శ్రీవారిని దగ్గరికి వెళ్ళి చూడడంతో పాటు శ్రీవారి యొక్క సేవలు కూడా మీరు తరించడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ టికెట్ని మనం శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కోటా అని పిలుస్తూ ఉంటాం. అంటే శ్రీవాణి ట్రస్ట్ అని పిలుస్తూ ఉంటామండి. శ్రీవాణి ట్రస్ట్ అంటే ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి 10,000 రూపాయలు డొనేషన్ చేస్తారో వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో టీటీడీ దేవస్థానం వారు 500 రూపాయల విఐపి దర్శనం అయితే ఈ శ్రీవారి భక్తులకి కల్పించడం జరుగుతుందండి. అందుకని వీటిని శ్రీవారి దర్శన టికెట్ అని, లేదా 10,000 రూపాయల దర్శన టికెట్గా కూడా వీటిని పిలుస్తూ ఉంటాం. చాలామంది శ్రీవారి భక్తులు అనుకుంటున్నారండి 10,000 రూపాయలు దర్శన టికెట్ అనుకుంటున్నారు. కాకపోతే ఇది 10,000 రూపాయల దర్శనం కాదండి. ఇది కేవలం 10,000 రూపాయలు ఎవరైతే శ్రీవారి ట్రస్ట్కి డొనేషన్ చేస్తారో ఇది కేవలం డొనేషన్ మాత్రమే అండి. మీకు దర్శన టికెట్ కాస్ట్ వచ్చి 500 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఇదైతే మీరు 3 రకాల కేటగిరీలో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఒకటి 3 నెలల ముందుగా బుక్ చేసుకోవచ్చు. రెండో కేటగిరీ వచ్చి ఏ రోజుకి ఆ రోజు మనకి ఈ శ్రీవారికి సంబంధించిన టికెట్లు కూడా మనకు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు. ఆ కోటాలో మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మూడో కేటగిరీ మీరు ఆఫ్లైన్లో తిరుపతి ఎయిర్పోర్ట్లో కూడా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి ఇందులో సాధారణంగా 3 నెలల ముందుగానే రిలీజ్ చేసినటువంటి టికెట్లు కూడా సాధారణంగా ప్రతి నెల కూడా 23వ తారీఖున ఉదయం 11 గంటలకైతే మీకు అందుబాటులో ఉంటాయండి. ఇది టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ, లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ మీరు ఈ శ్రీవారికి సంబంధించిన టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చండి. మీరు 3 నెలలు ముందుగానే బుక్ చేసుకున్నటువంటి ఈ కోటాలో అయితే మ్యాక్సిమం ఒక 9 మెంబర్స్ వరకు కూడా టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈచ్ పర్సన్ 10,000 రూపాయలండి. అదేవిధంగా దర్శన టికెట్ కూడా మీకు 500 రూపాయల దర్శన టికెట్ ప్లస్ అకామిడేషన్ కూడా అదే రోజున మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అకామిడేషన్ కూడా మీకు ఒక 1,000 రూపాయల రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. కాకపోతే ఇక్కడ సింగిల్గా ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకైతే అకామిడేషన్ అయితే ఇవ్వరండి. మీరు అకామిడేషన్ కావాలంటే ఇద్దరు బుక్ చేసుకోవాలి. ఇద్దరు అంటే 20,000 రూపీస్ మీరు శ్రీవారి ట్రస్ట్కి డొనేషన్ చేసి 500 రూపాయలు విఐపి దర్శనం అంటే ఇద్దరికి కలిపి 1,000 రూపాయలు, అదేవిధంగా అకామిడేషన్ 1,000 రూపాయలు కాబట్టి టోటల్గా మీరు ఈ విధంగా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. సింగిల్గా వెళ్ళే శ్రీవారి భక్తులకి అకామిడేషన్ ఇవ్వరు కాబట్టి మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత ఫ్రీ లాకర్స్ మీకు అందుబాటులో ఉంటాయండి. ఫ్రీ లాకర్ తీసుకుని దాని ద్వారా కూడా మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీకు కూడా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీకు దర్శనం అదే రోజున అంటే మీరు ఏ రోజునైతే స్వామివారి యొక్క దర్శనం టికెట్ బుక్ చేసుకున్నారో సేమ్ అదే రోజున సాయంత్రం 4 గంటలకైతే శ్రీవారి యొక్క దర్శనం ఉంటుంది. మీకు దర్శనం అన్నది స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో అంటే ఆనంద నిలయం, అందులోంచి మీరు స్వామివారిని చూసుకుంటూ వెళ్ళి మీరు కులశేఖర పడి అనేటువంటి మండపం దగ్గర నుండి శ్రీవారిని అయితే మీరు దర్శించడం జరుగుతుందండి. మీకు శ్రీవారికి మధ్య కేవలం 5 అడుగులు మాత్రమే దూరం ఉంటుంది. అదేవిధంగా స్వామివారి వద్ద ఉంచిన తీర్థ ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సమయం సందర్భాన్ని బట్టి కూడా శ్రీవారి భక్తులకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే జీవితంలో ఒక్కసారైనా సరే శ్రీవారిని దగ్గరికి వెళ్ళి చూడాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ 10,000 రూపాయలు శ్రీవారి ట్రస్ట్కి డొనేషన్ చేసి మీరు 500 రూపాయల విఐపి దర్శనం అయితే చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది ఎవరైనా బుక్ చేసుకోవచ్చు కాబట్టి మీరు ఎవరైతే చూడాలనుకుంటున్నారో మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా మనకి రెండో కేటగిరీ ఏ రోజుకి ఆ రోజు మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. కాకపోతే ఈ టికెట్ ఎవరు బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే మీరు తిరుపతి కానీ లేదా తిరుమల కొండపైకి కానీ రీచ్ అవుతే మీరు మాత్రమే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే మీకు ఉదయం 9 గంటలకి ఈ టికెట్లు అయితే అందుబాటులో ఉంటాయండి. కాకపోతే మీకు ఉదయం 9 గంటలకి టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటే అదే రోజున సాయంత్రం 4 గంటలకి స్వామివారికి దర్శనం అయితే మీకు ఉంటుంది.
కాబట్టి మీరు తిరుపతి కానీ లేదా తిరుమల కొండపైకి కానీ రీచ్ అవుతే మాత్రమే మీరు బుక్ చేసుకుని శ్రీవారిని దర్శించుకోవడానికి టైం అయితే సరిపోతుందండి. మీరు కాకినాడలో ఉండో లేదా విశాఖపట్నంలో ఉండో లేదా హైదరాబాద్ నుండో లేదా విజయవాడ నుండో మీరు టికెట్ బుక్ చేసుకుని మీరు ఇన్ టైంకి తిరుపతి రీచ్ కాలేరు కాబట్టి మీకు ఈ దర్శన టికెట్ కూడా వేస్ట్ అవుతుందండి. కాకపోతే ఎవరైతే తిరుపతి రీచ్ అవుతారో మీరు మాత్రమే ఏ రోజుకి ఆ రోజుకు సంబంధించినటువంటి కోటాలో ఈ 10,000 రూపాయల శ్రీవారికి సంబంధించిన టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇందులో మీరు ఒకేసారి శ్రీవారి ట్రస్ట్‌కి 10,000 రూపాయలు, అదేవిధంగా దర్శన టికెట్ 500 రూపాయలు ఒకేసారి పేమెంట్ చేయడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీకు అకామిడేషన్ అయితే ఆన్లైన్‌లో అందుబాటులో ఉండదు. కేవలం దర్శన టికెట్ మాత్రమే మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు ఒక మొబైల్ నెంబర్ ఐడీ మీద అంటే 1+3 మెంబర్స్ వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందండి. అంటే టోటల్‌గా 4 సభ్యులు ఈ శ్రీవారికి సంబంధించిన టికెట్‌ని అయితే మీరు ఆన్లైన్‌లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు కోటాలో మనకి సుమారుగా ఒక 800 టికెట్ల వరకు కూడా మీకు అందుబాటులో ఉంటాయండి. మనకి 3 నెలల ముందుగానే రిలీజ్ చేసేటువంటి టికెట్లు అయితే మనకి ఆన్లైన్‌లో 500 టికెట్ల వరకు కూడా అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా మనకి తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో కూడా ఆఫ్లైన్‌లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో మనకి ప్రతిరోజు ఉదయం 7 గంటలకైతే మీకు టికెట్లు అయితే అందుబాటులో ఉంటాయండి. ఎవరైతే దేశ విదేశాల నుండి తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో దిగుతారో అంటే ఫ్లైట్ ద్వారా వచ్చి దిగుతారో మీకు ఆ బోర్డింగ్ పాస్ చూపించి మీరు ఈ టికెట్‌ని అయితే తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. మనకి తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో శ్రీవారి ట్రస్ట్‌కి సంబంధించిన ఒక కౌంటర్ కూడా టీటీడీ దేవస్థానం వారు అయితే పెట్టడం జరిగింది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మీకు ఆ బోర్డింగ్ పాస్ చూపించి మీరు టికెట్‌ని అయితే మీరు అక్కడ ఆఫ్లైన్‌లో మీరు పొందడానికి అవకాశం ఉంటుందండి. మీకు దర్శనం కూడా అదే రోజున సాయంత్రం 4 గంటలకైతే అందుబాటులో ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ రూల్ అండి. మీకు కూడా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఆన్లైన్‌లోను అదేవిధంగా ఆఫ్లైన్‌లో రిలీజ్ చేసేటువంటి ఈ శ్రీవారికి సంబంధించిన టికెట్‌ని మీరు ఆన్లైన్‌లో బుక్ చేసుకొని శ్రీవారి యొక్క సేవలో తరించండి. మీరు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీకు స్వామివారి యొక్క లడ్డూ ప్రసాదం కూడా మీకు టీటీడీ దేవస్థానం వారు అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీకు కూడా దర్శనం అన్నది కులశేఖరపడి అనేటువంటి మండపం దగ్గర నుంచి మాత్రమే ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే శ్రీవారిని దగ్గరికి వెళ్ళి చూడాలనుకుంటున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ శ్రీవారి ట్రస్ట్‌కి 10,000 రూపాయలు డొనేషన్ చేసి మీరు 500 రూపాయల వీఐపీ దర్శనం అయితే పొందడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మీరందరూ కూడా శ్రీవారి యొక్క సేవలో తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.